హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే ఒక కొత్త సిరీస్ మొదలు పెడుతున్నాం. అది ఏంటంటే ఆ, పెళ్ళైన కొత్తలో అన్నమాట. అంటే మేమైతే లేచిపోయి వచ్చి పెళ్ళి చేసుకుంటున్నామండి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి వస్తా వస్తా మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకొని బాగా ఉంటాము, లేదంటే ఇలాగే ఉంటాము, వాళ్ళు మమ్మల్ని చేరకుండా ద్వేషిస్తూ అలా ఉంటాము ఇలా ఉంటాము పెళ్ళైన కొత్తలో అని అన్నమాట. పెద్దలు ఒప్పుకోకుండా మేమే నిర్ణయం తీసుకొని ఇలా గుడికి వచ్చి పెళ్లి చేసుకుంటున్నాము. దీంట్లో డ్రెస్ చేంజెస్ అయితే లేవండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏంటి ఒకే డ్రెస్లో ఉన్నారు, ఒకే డ్రెస్ వేసుకొని వీడియోస్ చేస్తున్నారని మీరు ఏమి అనుకోకండి. ఎందుకంటే నాకైనా వేరే యాప్లో చీరని కలర్ మార్చుకోవచ్చండి. బాయ్స్కి అయితే ఇలా పెళ్ళి కొడుకులాగే ఉన్న డ్రెస్ అదే కంటిన్యూ అవుతుందో ఏమో, మరి ట్రై చేస్తానండి. చాలా అప్డేట్ చేసి చాలా పెద్ద తప్పు చేశారండి ఈ ట్విన్ క్రాఫ్ట్ యాప్ వాళ్ళు. చాలా ఇబ్బంది పడుతున్నాం. సరే అండి, సర్లేండి, ఈసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇంకొకటి మాట అండి, దీంట్లో చూస్తున్న పాత్రలు కానివ్వండి, పేర్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఊహించి కాదు, ఎవరిని ఉద్దేశించి కాదు అని చెబుతూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటో ఈ గంగ ఎంతసేపటి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తూ ఇక్కడే ఉన్నా, ఇంతసేపు అయినా రావట్లేదు. మళ్ళీ ఎవరైనా మన వాళ్ళు కానీ వాళ్ళు కానీ చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి పొద్దున్నే రమ్మని చెప్పాను నేను, కానీ ఇంతసేపు అయినా రాలేదు. ఇంకొక 10 minutes 15 minutes అంతే చూస్తాను, ఎందుకంటే ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అనేసి నా భయం నాకుంటుంది. అయ్యో రాజు, ఎంతసేపు అయింది వచ్చి? ఈ తలకాయ వచ్చి ఎంతసేపు అయింది, మళ్ళీ వచ్చి ఎంతసేపు అయింది రాజు అని వయ్యారంగా అడుగుతున్నావా ఏంటి? మనం చేసేది ఏం పని, నువ్వు చేసేది ఏం పని? మనం చేసేదే ఇప్పుడు పెద్ద తప్పు పని. అంటే పెళ్లి చేసుకునడం తప్పని కాదు, కానీ అంటే ఇంట్లో తెలియకోకున్నట్లా వచ్చి చేసుకునేది పెద్ద పని కదా. పెద్ద ఇది ఏదైనా ఘనకార్యం చేస్తున్నామా ఏంటి? మనం విడిపోలేక కనీసము వాళ్ళని బాధ పెట్టలేక ఎక్కడ ఇరుక్కుని చచ్చినట్టున్నాం. నువ్వు చూస్తే నవ్వుకుంటూ వచ్చి ఇప్పుడు అవయ్యారంగా అడుగుతున్నావు. ఎంతసేపు అయింది కాసుకుంటూ కూర్చునేకి? నేను ఇక్కడ వెయిట్ చేసి 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 నాకైతే సాలైపోయింది. ఇంకొక 15 నిమిషాలు ఉంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతుంటే, నేను ఇంకా ఎప్పటికీ నీ మొహం కూడా చూసేవాడిని కాదు. వీడు ఇంకా పెళ్ళి కాలేదు, ఏం కాలేదు, అప్పుడు నా మీద పెత్తనం చలాయించినట్లు మాట్లాడుతున్నాడు. ఏందో నాకు ఒకటి అర్థమే కావట్లేదు. నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇంట్లో, అందరూ చూడుకోకుండా రావాలి అంటే ఎంత పెద్ద పని. వీడికి ఏం తెలుసు? వీడికి ఊరికే మాట్లాడతాడు. ఏందో నబ్బా, ఇలా ఇప్పుడే ఎట్లుంటే పెళ్ళయ్యాక ఎట్లా ఉంటుందని భయం వేస్తుంది. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఒక్కటి తిరిగి మాట్లాడుతున్నావేంటి గంగా? ఫస్ట్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చు రాజు, లేకపోతే నాకు పెళ్లి చేసుకునే మూడు కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళి గుడి దగ్గరే ఉన్నాం కదా, ఎలాగో వెళ్ళి పెళ్లి చేసుకొని వెళ్ళిపోదాం పదా ఇక్కడి నుంచి. సరేలేరా. చూసావా, నేను తీసుకున్న ఇల్లు ఇదే. కొత్తగా అడుగు పెడుతున్నాము, కొత్త కాపురం మొదలు పెడుతున్నాము, కొత్త ఇల్లు కొనుక్కోలేదులే, రెంటే కానీ ఏదో ఫ్లోలో అనేసా. బాగుందా గంగా ఇల్లు? వావ్, సూపర్ ఉంది రాజు ఇల్లు. బాబా ఏమన్నా ఉందా? వావ్, సూపర్గా ఉంది రాజు ఇల్లు, కానీ భలే ఉంది. ఎంత పెట్టుకున్నావేంటి ఇల్లు? రెంట్ అన్నావు కదా, రెంటే ఎంత ఉంటుంది? రెంట్ చెప్తే ఉండగలవు మనము 10,000. ఓయమ్మో, 10,000? నువ్వు చేసే జాబ్కి వచ్చేదే 15,000.
15,000తో 10,000 ఇల్లుకే పోతే 5,000తో ఎలా ఇల్లు గడుస్తుంది? ఉంటే అండి అవన్నీ చూసుకున్నాము. ఇప్పుడైతే కొంచెం ఏంటి రాగం తీస్తున్నావు? అది అబ్బా వదలండి, వదులు రాజు. నువ్వు ఫస్ట్ ఇంకా పెళ్ళి ఇప్పుడే కదా అయ్యింది, అప్పుడే పట్టుకుంటావేంటి? ఫస్ట్ వదులు నువ్వు. ఏదైనా ఉంటే బెడ్రూమ్లో చూసుకుందాము, బయట బయట ఇలా వద్దు, నాకు ఎలాగో ఉంది, వదులు. సరేలే. ఏదైనా వంట చేస్తావా లేదంటే బయట నుంచి తేవాలా? ఈరోజైతే బయట నుంచి తెచ్చుకుని తిన్నాంలే రాజు. ఎట్లో ఫస్ట్ అయినా ఎందుకు వంటగదికి సీమితం అయిపోతాను మళ్ళీ. ఏదో వచ్చాను కదా, ఒక రోజైనా ఫ్రీడి. అంతేలే మీ ఆర్డర్లు. అనుకున్నా నేను కూడా హోటల్ నుంచి తెప్పి అన్నీ అంటావని అప్పుడే అనుకున్నా. నాకు తెలీదా మీ గురించి? ఎప్పుడెప్పుడు హోటల్ అంటారన్నా ఎదురు చూస్తూ ఉంటారు ఫస్ట్ కదా. ఇంట్లో చేసుకొని తింటే మనశ్శాంతిగా తృప్తే వేరు. హోటల్లో అంతా ఏదేదో కలిపి వేసి చేసింటారు. బాగా మంచి ఫుడ్ చేసి పెట్టేది నేర్చుకో ఫస్ట్, అర్థమైందా? అప్పుడేనా తిట్లు తిడుతున్నావు నన్ను? సరేలే, అప్పుడే అట్లా ఉండు ఇట్లా ఉండు అనొద్దు. నాకు కోపం వస్తుంది. నాకు ఫస్ట్ పోయి ఫుల్ ఫుడ్ తీసుకురా పో. సరేలే.